పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్క. నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈ రోజున పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది కథన సౌందర్యాన్ని. మీకు తెలుసు తనంటే నాకు ఎంత ఇష్టం. ఎప్పటి నుంచో వకీల్ సాబ్ కోసం ఎదురు చూస్తుంటే అది అలా ఈ కరోనా మూలంగా లేట్ అయిపోయి దూరం అయిపోతున్నాయి. నాట్ ఓన్లీ పవన్, జూనియర్ ఎన్టీఆర్ కానీ, ప్రభాస్ కానీ ఇలా. ఎందుకంటేనండి మా రోజుల్లో, అంటే మేము రాసే రోజుల్లో, మేము చూసే రోజుల్లో కూడా కనీసం 6 నుంచి 10-12 సినిమాలు అలా వస్తూ ఉండే. మేము రాసేప్పుడైతే కృష్ణ గారి నా డౌట్ ఒక్కో సంవత్సరం 20 కూడా వచ్చినాయి అనమాట. అంటే మేము కోరుకున్న హీరో, మేము ఇష్టపడిన హీరో 2 నెలలకు ఒకసారి, 15 రోజులు, మన 4-5 వారాలకు ఒకసారి. అసలు ఫ్రైడే హీరో అని కూడా తమిళనాడులో ఉండేవారు. ప్రతి ఫ్రైడేకి ఒక సినిమా రిలీజ్ అయ్యేదాన్ని. అలాంటి రోజుల నుంచి ఇప్పుడు ఏడాది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు ఇలా ఎన్నాళ్ళయింది ఒక్కొక్కరిని చూసి మనాళ్ళందరినీ అన్న బాధ. అందుకని సడన్గా మనం పవన్ కళ్యాణ్ ఒక స్పీచ్ చూస్తుంటే అక్కడ అత్తారింటికి దారేదిలో క్లైమాక్స్లో అతను ఎంత బాగా మాట్లాడాడు. అలా ఆ స్పీచ్లో కూడా అలా మాట్లాడుతున్నాడు అని జ్ఞాపకం వచ్చి కావాలని యూట్యూబ్లోకి వెళ్ళి సినిమా చూసి మీకోసం మళ్ళీ చూస్తే, ఎంతోమంది 2-3 సార్లు కొన్ని ఉదాహరణలో నేను అత్తారింటికి దారేది చెప్పానండి. కానీ ఇది పెర్ఫార్మెన్స్ ఆఫ్ పవన్ అండ్ రైటింగ్ అండ్ డైరెక్టింగ్ స్కిల్స్ ఆఫ్ త్రివిక్రమ్, ఈ రెండింటి గురించి మాట్లాడటానికి వాడు పాఠం చెప్తున్నాడు. స్థూలంగా కథాబీజం ఏంటండి? తాత కోరిక మీద అత్తనే తాత దగ్గర తీసుకురావటం అయిపోయింది కదా. అంటే చాలా సింపుల్ కథండి. ఎంత సింపుల్ కథని అంత అద్భుతమైన సూపర్ హిట్ చేసి ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 లిస్టులోకి తీసుకెళ్ళిపోయి ఆ రోజుకి అలా తీసుకెళ్ళి పెట్టేసినటువంటి సినిమా అయిందండి. ఒక సినిమా బాగుందంటాం కానండి, బాగుంది, చాలా బాగుంది, సూపరు, సూపర్ డూపరు ఇలా పదాలు వాడతారు ప్రేక్షకులు. మీరు గమనించారో లేదు? ఇది సూపర్ డూపర్ లెవెల్కి వెళ్ళడానికి కారణం పవన్ పెర్ఫార్మెన్సు, త్రివిక్రమ్ కలంబలం, ఈ 2. మూడోది 100% చెప్పకపోతే తప్పండి, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అద్భుతంగా యాడ్ అయింది. ఇప్పుడు దీంట్లో నేను ముందు త్రివిక్రమ్ గురించి చెప్పుకుంటూ వెళ్తా అంటే ఆటోమేటిక్గా అందులో పవన్ ఇన్వాల్వ్ అవుతాడు. ఈ సినిమా ఎలా స్టార్ట్ చేయాలండి? మామూలుగా తాత వాళ్ళు ఇతన్ని అడగాలి అంటే దానికి ఓ లీడ్ కావాలి. దానికి ఓ లీడ్ కోసం ఎంత అందాన్ని తెచ్చుకున్నాడా అని మనం చూసే ముందు అసలు సమంత పాత్రని, అంటే శశి సినిమాలో పేరు ఆ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేస్తే మనకు టెన్షన్ పెట్టలేదండి. ఎందుకంటే చూడబోతోంది ఒక అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ సినిమా కాబట్టి ఆల్ కమేడియన్స్ని చుట్టూ కూర్చోబెట్టి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారు అనగానే ముందు మీకు భయం అయ్యేది, ఎవరో ఆకతాయితనంగా చేసినట్టు ఉన్నారు అని. అంటే ఈ అమ్మాయి ఎందుకు కిడ్నాప్ అయింది అనే ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని బ్రెయిన్లో పడేసి ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఉత్తమ పురుష దృష్టికోణంలో షీఈ్ నారేటింగ్ అండి స్టోరీ. మీకు చెప్పాను నేను, హీరో కానీ హీరోయిన్ కానీ ప్రధాన పాత్ర ఎవరు చెప్పినా అది ఉత్తమ పురుష దృష్టికోణం. సో దీన్ని నాటకీయ దృష్టికోణంలో కనుక మొదలెట్టి ఉంటే ఈ అందాలు వచ్చేవి కాదండి. అందుకు ఉత్తమ పురుష దృష్టికోణాన్ని తీసుకెళ్ళి మొట్టమొదట మిమ్మల్ని హుక్ చేశాడు. హీరోయిన్ కిడ్నాప్ అయింది, మీ బ్రెయిన్లో ఒక సీడ్ పడేశాడు, ఓ మార్కర్. ఆ తర్వాత ఇక్కడ కాదు కథ ఇటలీలో అని విదేశానికి తీసుకెళ్ళిపోయాడు. అక్కడ తాత పాత్ర, అంటే హీరో తాత, హీరో నాన్న వాళ్ళందరూ కూర్చున్నప్పుడు ఎవడో ఒకడు భయపెడుతున్నాడు ఈ షేర్లు,
మనకు 60 ఉన్నాయి కదా నేనంటే 60లో 20 ఉన్న సునంద అంటే నదియా పాత్ర ఆవిడ రావట్లేదు కాబట్టి వాడు మొత్తం మనని భయపెడుతున్నాడంటే వాడిని ఎలా నోరు పెంచాలో నాకు తెలుసు అని హీరో ఇంట్రడక్షన్కి వెళ్ళాడు. హీరో ఇంట్రడక్షన్లో తాతకి మనవడి మీద ఒక నమ్మకం ఉందని ముందు చెప్పాడండి ఈయన. చెప్పి అది ప్రూవ్ అయినాక అదే మనవడిని తాత మళ్ళీ ఒక కార్యక్రమం మీద పంపిస్తున్నాడని మనకు చూపిస్తున్నాడు. అంటే మనకి ఇది సాధించినట్టే అది కూడా ఇతను సాధిస్తాడని ఒక విశ్వాసాన్ని కలిగించడానికి హీరో ఈ ఎపిసోడ్ చేశాడు. డైరెక్టర్ ఎపిసోడ్ని చేయించాడు. సరే వాడిని హీరో కిడ్నాప్ చేస్తే ఆ గన్స్ వేసుకుని ఎవరు వచ్చారో కొంచెం కన్ఫ్యూషన్గా ఉంది. ఇతన్ని గన్స్ వేసుకొచ్చినాడు ఎవరు అనేది. బట్ హీరో వచ్చి ఒట్టి చేతులతో ముందు వాళ్ళని ఎదుర్కొని వాళ్ళ దగ్గర నుంచి తుపాకుల్లోంచి లాగిన ఆ చొరకత్తితో అందరినీ చేసి పడవేసేసేసి వాడిని నోరు మూయించేశాడు. ఆ నోరు మూయించే ముందు త్రివిక్రమే ఉందండి డైలాగ్ మాస్టర్ అతను. మనం చెప్పక్కర్లా అతని డైలాగ్. భయం అంటే ఎక్కడ ఉందరా, బాధ అంటే ఎక్కడ ఉందరా, ఆనందం ఎక్కడ ఉంది అని అడుగుతాడు. ఎందుకు అడిగాడో మీకు అక్కడ అర్థం కాదండి. వాడిని భయపెట్టేసి వచ్చిన తర్వాత ఇక్కడ తాత మనవడితో ఆనందం ఎక్కడుందని అడిగేవా వాడిని అని అడిగించాడు. అంటే ఈయన ఆనందం ఎక్కడుందో అది మనవడు చేయాలి. ఇప్పుడు ఆనందాన్ని తీసుకురావాలి. ఈయన ఆనందం ఎక్కడుందంటే వెళ్ళిపోయిన లేదా పంపించి వేయబడిన కూతురు దగ్గర ఉంది. నువ్వు నా కూతుర్ని అంటే అతని తాత దగ్గరికి తెచ్చే మోటివ్ని ఇట్ ఈస్ నాట్ ది మోటివ్ ఆఫ్ హీరో, ఇట్ ఈస్ ది మోటివ్ ఆఫ్ తాత. మీకు ఒకళ్ళలో కూడా మీకు చెప్పాను, మహేష్ బాబు మోటివ్ కాదు. ముందు వెళ్ళి కబడ్డీ ఆడితే ఆ కబడ్డీలో గెలిస్తే కొడుకు ఏదో ఉద్యోగం వస్తుందని తండ్రి మోటివ్. అది తండ్రి ఆశయం కోసం వెళితే హీరోకి మోటివ్ లభించింది. అలాగే ఇక్కడ కూడా హీరో మళ్ళీ మోటివ్ డిక్లేర్ చేస్తాడు. ఎక్కడ చేశాడో మళ్ళీ మనం వెనకాల చెప్పుకుందాం. అంటే ట్రాన్స్ఫర్ అయ్యింది మోటివ్ తాత నుంచి హీరోకి. ఎక్కడ ట్రాన్స్ఫర్ అయిందో మనం తర్వాత చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మీకు ఎప్పుడో కథ చెప్తూ ఉంటాను. ఏం జరిగిందో చెప్పకుండా ఒక సెంటిమెంట్ని పండించడం చాలా కష్టం. సస్పెన్సు సెంటిమెంటు ఒక వరలో ఏముడు. ఇందులో అదే పనిచేశాడు త్రివిక్రమ్. కానీ క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టు అది ఏదైతే సస్పెన్స్ కింద దాచాడో ఆ మ్యాటర్ లీక్ చేశాడు. అంటే తండ్రికి ఇష్టం లేని పెళ్ళి ఆవిడ చేసుకుని వస్తే ఆవిడ్ని ఈయన పంపించేశాడు అనేది మనకు లీక్ చేశాడు. ఓహో, కథ అర్థమైంది మీకు. ఓకే, తండ్రే బలవంతంగా పంపించేశాడు కాబట్టి 25 ఏళ్ళగా ఆవిడ ఇక్కడికి రాకుండా అక్కడ ఉండిపోతుంది. ఇన్నాళ్ళకి రియలైజ్ అయ్యి ఈయన చైర్లో కూర్చునిపోయి వీల్ చైర్లో కూర్చునిపోయే పరిస్థితిలో ఉన్నాడు. అది రాదు నానా అని వీళ్ళ నాన్న అంటే బలవంతంగా అక్కడ అంటే ప్రయత్నం కుర్వామహే అని ఎవడైనా ప్రయత్నం చేయాలి. ఆయన ఆ తాత వీల్ చైర్లోంచి లేచి నిలబడి నేను ఉంచోగలిగాను కదా అంటే అది నా మనవడు సాధించగలడు కదా అని ఇండైరెక్ట్గా చెప్పి ఇక్కడికి పంపించాడు. నేనే పంపించాను, నేనే కావాలని పంపించాను అన్నీ తను చెప్పేశాడండి. ఈయనే బలవంతంగా పంపించేశాడని మనకు చెప్పాడు కాబట్టి సెంటిమెంట్ పండకుండా ఉండదు. ఒకటి. 2 ఇక్కడ 2 రకాలు. త్రివిక్రమ్కి మార్క్ వేయాల్సింది ఏంటంటే అంతకుముందు ఏమన్నా వచ్చినేమో ఉంటే నాకు సజెస్ట్ చేయండి, నాకు గుర్తు రావట్లేదు. మేమందరం కూడా అంటే బొమ్మ బోర్సు కానివ్వండి, అనసూయమ్మ గానల్లుడు కానివ్వండి, అత్తకిమ్ముడు కానివ్వండి, బొబ్బిల్ రాజా కానివ్వండి, నాగార్జున అల్లరల్లుడు ఏదో అట్లా అల్లరల్లుడు కాదు ఏదో ఒక పేరు ఉంటుంది, నాగార్జున వాణిశ్రీ గారు చేశారు ఆ సినిమా కానివ్వండి. ఇవన్నీ కూడా అత్తని అల్లుడు ఆట పట్టించే విధానంలో మేము మాదైతే 200 డేస్ షీల్డ్ మీకు చెప్పాను. నేను ఇలా ఆడించుకుంటూ వచ్చేవాడు. ఫస్ట్ టైం ఇతను నాకు అప్పుడు మా అనసూయమ్మ గారు అల్లుడు ఇవన్నీ హిందీలో బాగా ఆడేవి కాదు. నేను ఎవరినో అడిగా ఎందుకు హిందీలో ఆడవంటే చదువు అని చెప్పారు. మరి అది విన్నాడు లేదా తనకే తట్టిందో కానీ అతని గౌరవిస్తూ తీసుకురావడానికి వెళ్ళిన మేనల్లుడి కాదండి.
సో అక్కడ అద్భుతమైన మార్కు మళ్ళీ పడింది. అంటే అత్త అల్లుళ్ళ కథే కదా అని మనం అనుకునే లోపు అత్తని విపరీతంగా గౌరవించి అభిమానించేటువంటి అద్భుతమైన అల్లుడి కథ. ఇది కొత్త ట్రీట్మెంటు. అంటే కథనంలో, స్క్రీన్ ప్లేలో మీరు చూడని సీన్లు చూడబోతున్నారు అని చెప్పాడు. అయితే ఓపెనింగ్లోనే మరి ఇతను ఎలా వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళగలడం? 1,00,000 కోట్ల ఆస్తి, 1,00,000 కోట్ల ఆస్తి. ఇతను స్పెషల్ ఫ్లైట్లో దిగితే ఇతను వెనకాల ఒక సైన్యం ఉంది. ఆ సైన్యం అందరూ కూడా ఇతనితోనే ఉంటున్నారు. వీళ్ళందరితో కలిపి ఎలా వెళ్తాడు? $1 మిలియన్ క్వశ్చన్. హీరో ప్రయత్నం, విధి ప్రయత్నం రెండు ఉంటాయండి మన కథల్లో ఇప్పుడు కూడా. ఇక్కడ హీరో క్రియేట్ చేసిన సీన్లో కనుక అతను తీసుకుని ఉంటే ఈ సినిమా అంత హిట్ అవ్వదు. ఎందుకు ఈ మాట చెప్పానంటే అత్త ఒక మాట మాట్లాడుతుంది చివరిలో, అందుకు ఇది చెప్తున్నానండి. హీరో ప్రయత్నం చేసి ఆ ఇంట్లోకి రాలా. ఆ మామకి హార్ట్ అటాక్ రావడానికి హీరో కారణం కాదు. ఆయన ఒక ఆలోచనలో ఉన్నాడు. ఎందుకంటే వాడు కొన్ని కష్టాల్లో ఉన్నారు, వెనకాల వస్తాయి ఆ పాత్రలు. ఆ ఆలోచనలో అతను హార్ట్ అటాక్ గురవుతూ ఆ కారు ఆపేసుకుంటే డోర్ కూడా తీయలేని పరిస్థితుల్లో అద్దం పగలగొట్టి ఇతను కాపాడితే తీసుకెళ్ళగానే అమ్మయ్య మేడీజీ ఇంట్లోకి వచ్చేస్తాడు అనుకున్నాం. భర్తకి ఇలా అయిందని తెలిసినటువంటి నదియా పాత్ర వచ్చి 5 కిలోమీటర్లు తీసుకెళ్తే ఇంకా అద్భుతమైన హాస్పిటల్ ఉంది, ఎక్కడ చేరుస్తావా అని కాలర్ పట్టుకున్నాడు. ఈ షాట్కి డైరెక్టర్కి మార్క్ అయ్యాడు. ఎందుకు? ఓహో, మామని ప్రాణాలతో బ్రతికించాడు కాబట్టి ఇతని టాస్క్ చాలా ఈజీ అవ్వబోతుంది అని మనం అనుకునే సమయంలో ఇక్కడ చేర్చావేంట్రా అని కాలర్ పట్టుకునే అత్త అంత తేలిగ్గా లొంగదు అని ఆడియన్స్ కోసం ఆ షాటు డైరెక్టర్ షాట్ అంటామండి దాన్ని. వాళ్ళ ఇష్టం, ఇట్లా నోటితో అనొచ్చు, ఏమయ్యా అవతలు తీసుకెళ్తే ఏమైనా అయ్యుంటే ఏమైంది ఇలా మాట్లాడవచ్చు. కానీ కాలర్ పట్టుకోండి అంటే అంత అగ్రెసివ్ క్యారెక్టర్ని ఇతను ఎలా సాఫెన్ చేసి ఆవిడని ఎలా తీసుకొస్తాడు మళ్ళీ అనేటువంటి ఒక విషయాన్ని మన బ్రెయిన్లో గుచ్చేసాడండి త్రివిక్రమ్. అందుకు కథారచయితగా కంటే ఇక డైరెక్టర్గా అతనికి మార్కులు వేస్తాడు. అలా పట్టుకున్నాక వెంటనే డాక్టర్ బయటకు వచ్చి 5 కిలోమీటర్లే కానీ వెళ్ళుంటే ఆయన చచ్చిపోయేవాడండి. అతను తీసుకొచ్చాడు కాబట్టి 2వ కిలోమీటర్ దగ్గర చచ్చిపోయేవాడు ఆయన. అతను ఇక్కడ తీసుకొచ్చాడు కాబట్టి మీ ఆయన బతికాడు అని చెప్పాడు. అనగానే ఇప్పుడు నీకే అతనికి ₹1,00,000 ఇచ్చి పంపించండి అని మళ్ళీ ఇది రచయిత దర్శకుడు ఇద్దరే ట్విస్ట్లేవి. అంటే డబ్బెట్టు కొనేయగలను ఎవరినైనా అన్న అహంభావం ఉన్నటువంటి పాత్ర అని మళ్ళీ పరిశీలన చేసి ఇప్పుడు డబ్బులు అతను వద్దండి, నాకు ఉద్యోగం కావాలన్నట్టుగా. అదంతా ఎక్స్ట్రా మీరు చూసిన సినిమానే కాబట్టి ఎలా అందులోకి రావాలి అంటే దుబాయ్లో డ్రైవర్ ఉద్యోగం చేసేవాడిని అని చెప్పి దుబాయ్ నుంచి వచ్చాడు అనేటువంటి పద్ధతిలో తీసుకొచ్చి ఇక్కడ డ్రైవర్గా జాయిన్ అయ్యాడు. ఈ డ్రైవర్గా జాయిన్ అయ్యేలో అక్కడ కూడా ఒక రైటర్ షాట్ కంటే కూడా ఇక్కడ డైరెక్టర్ షాట్ తెలివితేటలండి. సరదాగా చిరంజీవి గారిని ఆయన చూపించుకోవడానికి త్రివిక్రమ్ ఏం చేశాడు, ఇక్కడ డ్రైవర్ అంటే ఇలా వెళ్ళకూడదండి, కొంచెం డ్రెస్ అది అని చెప్పి ఎలా అనగానే చూడండి అని ట్యాక్సీ రావుల్లో ఎన్టీ రామారావు డ్రైవర్గా ఉన్న డ్రెస్సు, దొంగ రావుల్లో అక్కినే నాగేశ్వరరావు డ్రైవర్గా ఉన్న డ్రెస్సు చూసి నెక్స్ట్ చిరంజీవి గారిది చూపిస్తారండి, ఇదిగో డ్రైవర్ అని చెప్పి విజయశాంతి చిరంజీవి గారు డ్రెస్ చూపిస్తారు. ఎవరు ఈయన చూడండి ఎంత ఇక్కడ చిలుపుతనం, రైటర్కి డైరెక్టర్కి చిలుపుతనం అని అరిచుంటారు. ఇంకా మామూలుగా అరిచుంటారు కదా థియేటర్లో, ఎవరైనా అనగానే మెగాస్టార్ మా అన్న అని అరిచుంటారండి అందరూ, లేదా ఆయన అన్న అని అరిచుంటారు. ఇది సరదాగా ఆడిటోరియంతో ఆడుకోవడం అంటామండి ఒకసారి. అలా ఆడేసుకుని ఆ డ్రెస్తో రావటం మొదలెట్టాడు. ఇక్కడి నుంచి కథ ఏంటండి, అత్తను తీసుకెళ్ళటం.
అత్తను తీసుకువెళ్ళే మార్గంలో గనక ఇతను ప్రయత్నాలు గనక ఎక్కువ మొదలైపోతే యూత్కి మెల్లగా సబ్జెక్టు దూరం అయిపోతుంది. అందుకని ఏం చేశాడండి, రాగానే ముందు డ్యాన్స్ వేస్తున్న ప్రణీత అమ్మాయి, ప్రమేలో ఏదో పేరు పెట్టాడు, దాంట్లో ఆ పాత్రను పరిచయం చేశాడు. చేసి మన ఎలా చీటింగ్ స్క్రీన్ ప్లే స్టార్ట్ చేశాడు. ఇక్కడి నుంచి స్క్రీన్ ప్లే హక్కు ఎక్కువ డైరెక్టర్గా ఉంటుంది కాబట్టి ఇది డైరెక్టర్ మార్కే. అంటే కథా రచయితలు కూడా స్క్రీన్ ప్లే రాస్తారు, కానీ మోర్ అది ఇట్ ఈస్ ది ప్రెరాగేటివ్ ఆఫ్ ది డైరెక్టర్ స్క్రీన్ ప్లే. కాబట్టి ఆ అమ్మాయిని చూపించగానే ఓహో ఈ పెద్ద అమ్మాయిని ఇతను ప్రేమిస్తున్నాడు, ఇక ఈ అమ్మాయితో ప్రేమలో పడి చచ్చినట్టు అత్త ఒప్పుకుని వెళ్ళిపోతుందని మనని మిస్లీడ్ చేయడానికి ట్రై చేసి ఎక్కడి దాకా తీసుకెళ్ళాడు అన్నాడు. అంటే ఈ అమ్మాయి ఇతని ప్రేమలో పడినంతగా మనని నమ్మిస్తూ కొన్ని పాటల దాకా కూడా తీసుకెళ్ళాడు. ఈ చీటింగ్లోనే ఇంకో డబుల్ చీటింగ్ కూడా చేశాడండి. ఇక్కడ సమంత పాత్ర దగ్గరికి వెళ్ళిపోయి ఆ అమ్మాయికి జిప్పు పెట్టి ఆ అమ్మాయికి జిప్పు తీసి ఆ అమ్మాయి స్నానం చేస్తా అంటే లోపలికి నీళ్లు తీసుకెళ్ళిపోయి ఇదేంట్రా బాబు ఇటేస్తున్నాడా అటేస్తున్నాడా, ఎవరిని పడేసుకుని అతని తీసుకెళ్దామని చూస్తున్నాడు అనేటువంటిది. కానీ అది అతని ఆలోచన కాదనేది మనకి ఒక స్టేజ్కి మనం వెళ్ళేసరికి మనకు తెలిసిపోతుందండి. అలా ఒక స్టేజ్లో 38వ నిమిషం సామాన్యంగా మనం కథకి మొదలవ్వాలి అని అనుకుంటాం చూడండి, ప్లాట్ పాయింట్ స్టార్ట్ అవ్వాలి, కథ మలుపు తిరగాలి అని మనం అందరం కోరుకునే సమయంలో, అంటే 30 నుంచి 35 నిమిషాలని చెప్తా ఉంటాను నేను మీకు ఎప్పుడు పాఠాల్లో, ఈయన 38వ నిమిషంలో చేశారండి అది. ఇప్పుడు మీకేమనిపించిందంటే అతను తీసుకురావడానికి హీరో వెళ్ళాడు, ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, ఎవరో వాళ్ళ ద్వారా సాధించేస్తాడు అనుకున్న వాళ్ళకి ఇంత మెడబట్టుకుని గెంటిన తండ్రి దగ్గరికి మళ్ళీ ఆమె వస్తుందా? అందుకే వెనకాలే ఈయన డైలాగ్ రాశాడండి రైటర్గా, నా వాళ్ళెవరూ లేరమ్మా ఎప్పుడో పోయారు అని ఒక డైలాగ్ రాశాడు. ఎవరికి? నదియాకి రాశాడు. నా వాళ్ళెవరూ లేరు ఎప్పుడో పోయారు అంటే ఇది ఎక్కడ రాశాడండి ఈ డైలాగ్ని? ఇతను ఈ అమ్మాయిని మా నాన్న అయితే ఎలా అనేవాడు, మా అమ్మ అయితే ఎలా అనేదని రావు రమేష్ చెప్తా అంటే మీ అమ్మ నాన్న ఎలా అనేవారని పిల్లతో అడిగించి నా వాళ్ళు ఎవరు లేరమ్మా అని కూతురికి ఆన్సర్ చెప్పినట్టుగానే ఆమె చెప్పాడు. చెప్పగానే లాక్ అయిపోయింది. అంటే నాయన అంత తేలిక కాదు ఇది అని. ఆ తర్వాత ఏం చేశాడండి, మళ్ళీ మన ఆశని సజీవంగా ఉండటం కోసం ఏ 5 స్టార్ హోటల్ అయితే పోసాని కృష్ణమూర్తి దగ్గర అప్పు చేసి అది తీరవలేక కష్టాల్లో ఈవిడుందో, ఇతను కారులో వెళ్ళి దాని మీద సంతకం పెట్టేసి ఇతను అక్కడే వదిలేసి ఈవిడ క్యాబ్లో వెళ్ళిపోతుంది. వెనక్కి వెళ్ళాడు, మొత్తం ఉతికి ఆరేసి ఫైట్తోనే కాకుండా సెంట్రల్ హోమ్ మినిస్టర్ నుంచి ఫోన్ చేసేసరికి వాళ్ళందరూ టెన్షన్ పడిపోయి చెమటలు పడిపోయి పిచ్చెక్కిపోయి ఇతనేమో 2 పళ్ళు రాలిపోయి పోసాని కృష్ణమూర్తికి నువ్వు నీ చేత్తోనే ఇవన్నీ చించి అని ఇతను డిక్టేట్ చేసి ఒక లెటర్, ఆ లెటర్తో ఇప్పించేస్తాడు ఆ హోటల్. మళ్ళీ అమ్మయ్యా అంటే భర్త ప్రాణం కాపాడాడు, ఆవిడ అభిమానాన్ని కాపాడాడు. అంటే తీర్చలేక సంతకం పెట్టేసిన ఆస్తిని మళ్ళీ తిప్పి రావడానికి కారకుడయ్యాడు అన్న తర్వాత ఈవిడ కొంచెం కనిపెట్టేసిందండి. ఈవిడ కనిపెట్టడానికి ముందు మన ప్రణవి పాత్ర ఈ కిడ్నాప్ చేయబడినట్టుగా ఒక చిన్న డ్రామా, అక్కడ గొడవ, ఇక్కడ నుంచి కోట శ్రీనివాసరావు గారు అంటే కథని పక్కగా తీసుకెళ్ళి అక్కడ మనం ఫైనల్గా ఏం చెప్పాడంటే ఈ అమ్మాయి ప్రేమిస్తున్నటువంటి అంటే ఇక్కడ కూడా మనతో ఆడుకున్నాడండి. ఏముంది గురువు గారు అని బాలు అంటే ఎంఎస్ నారాయణతో చెప్పించాడు. పెద్ద అమ్మాయి మీ వెంక చూసే చూపులు మీకు అర్థం కావట్లేదు, ఎందుకంటే అప్పుడు పాట వేసాడండి ఒకటి వీళ్ళిద్దరిని మన చీటింగ్ స్క్రీన్ ప్లేలో. కాబట్టి ఆ అమ్మాయి కనుక మీరు ఇది చేస్తే మొత్తం ఈజీ అయిపోతుందంటే ఆ అమ్మాయి వేరే వాడిని ప్రేమించింది అనేటువంటి కథ చెప్పి
వాళ్ళు ఒక భయంకరమైన ఫ్యాక్షనిస్టులు అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి యాక్చువల్గా పెళ్లి దగ్గరే కొట్టి తీసుకురావచ్చండి. తీసుకురాకుండా ఒక చేజు వాడుకుని మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఒక నీళ్ల ఒడ్డున సరదాగా ఒక మంచి అట్మాస్ఫియర్ తీసుకుని నాకు ఇక్కడ నా కొండవీటి దొంగను మా కొండవీటి రాజాల్లో మేము క్రియేట్ చేసేవాడినప్పుడు విజయ్ మేము కూర్చుని కాలు నేల మీద పెట్టుకుని కొట్టడం, గాల్లోనే కొడతాను. అలాగే నా కళ్ళజోడు ఎవడు ముట్టుకున్నా నేను ఓడిపోయాను ఒప్పుకుంటాను రాని హీరో అని ఆ కళ్ళజోడు ముట్టుకోనివ్వకుండా కొట్టడం అనేది. అంటే వీళ్ళు పాపం ధర్మం వాళ్ళ పక్కనే ఉంది. వాళ్ళ అమ్మాయి చేసుకోవాల్సిన పిల్లాన్ని ఇతను తీసుకొస్తున్నాడు. కాబట్టి ఇది కూడా ఒక రైటర్ డైరెక్టర్కి వేయాల్సిన మార్కేనండి. ఈ తెలివితేటలు కూడా రైటర్ డైరెక్టర్కి. ఎందుకంటే నిజంగా బలవంతంగా వాళ్ళని రక్తాలు వచ్చేట్టు కొట్టకూడదండి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఆ అమ్మాయి తండ్రి పెళ్ళి అన్నాడు, చేసుకుంటున్నాడు. కాబట్టి అంతవరకు తీసుకొచ్చినాక ఇప్పుడు మళ్ళీ లాక్ చేసి ఇది కాదు, ఈ అమ్మాయి అతన్ని ప్రేమిస్తుంది, ఎవరినైతే కాపాడి తీసుకొచ్చాడనే నిజాన్ని చెప్పేగానే మళ్ళీ ఆడియన్స్కి ఒక జోల్టు లాగా ఇచ్చి ఇక్కడ ఒక చిన్న చీటింగ్ స్క్రీన్ ప్లే ఏం చేశారంటే సమంతకి ఇతను భావం తెలిసిపోయినట్టు, తాతతో మాట్లాడినట్టు ఇదంతా ఆ ఊహాల్లో తీసుకెళ్ళిపోయి ఒక అద్భుతమైన పాట కాదంబరి కిరణ్ చాలా బాగా చేశాడండి అక్కడ. దాంతో పాపం వాడికి కూడా డబ్బులు ఇచ్చేసి వస్తాడు ఇతను. ఆ ఎపిసోడ్ అంతా అంటే ఆ అమ్మాయితో సంబంధంతో పాట కావాలి కాబట్టి అలా వాడుకుని తర్వాత ఒక నిజాన్ని బయటపెట్టేశాడు. ఏం నిజాన్ని బయటపెట్టేశాడు? నువ్వు వచ్చినప్పుడే పడిపోయాను రా నీకు నేను అని. కానీ ఇక్కడ ఏం చేశాడండి, ఒక క్రైసిస్ పాయింట్ని క్రియేట్ చేశాడండి కథ. వాళ్ళందరూ దెబ్బలు తిన్నాళ్ళందరూ ఇంటి మీదకి వచ్చేసరికి మీ పరువు మర్యాదలు కాపాడటం కోసం మా రెండో అమ్మాయిని మీ ఇంటి కోడలుగా ఇస్తామని హస్ క్రియేటెడ్ క్రైసిస్. మన్ని కథలో లీనం చేసుకుంటా నవ్వులు పువ్వులతో మనం ఏం చూస్తున్నామో తెలియకుండా అలా తీసుకెళ్ళిపోయేటువంటి ఒక రచయిత, దర్శకుడు ఆయన. కాబట్టి బ్రహ్మానందాన్ని ఎంట్రీ ఇస్తా అన్వాంటెడ్ క్యారెక్టర్ ఎంటర్ అయ్యానట్టు కాకుండా ఇదే ఇంట్లో 2 లక్షలు కాజేసి వెళ్ళిపోయాడు అతనని, వీడి 2 లక్షలు తీసుకెళ్లి పెట్టుబడి పెట్టుకుంటే అక్కడెక్కడ డైమండ్స్ దొరికినాయి అని వాడు $50 బిలియన్ వర్త్ కోటీసుడయ్యాడని ఆడొస్తున్నాడంటే ఒప్పుకోండి మనం. సిద్ధప్ప వాడు మావాడు, వాడొచ్చి కొంచెం చూస్తాడమ్మా అంటే ఇప్పుడు వీడు కనుక పెళ్లి వద్దు అంటే ప్రమాదం అనే పరిస్థితిని క్రియేట్ చేసి ఆ క్యారెక్టర్ని ఎంటర్ చేసి ఆ క్యారెక్టర్ ద్వారా ఇతను మళ్ళీ ఇంట్లోకి వచ్చేటువంటిది క్రియేట్ చేసుకున్నాడు. ఇది నిజానికి అన్వాంటెడ్ లెంగ్త్లా కనపడుతుందండి. బట్ వన్స్ బ్రహ్మానందం అడుగుపెట్టిన కాడి నుంచి చాలామంది కుర్చీల్లోంచి కింద పడి ఉంటారండి, నవ్వి. ఇది గోల్డెన్ సీన్ కాదండి, గోల్డెన్ డైలాగ్స్ ఉన్న సీన్. ఎందుకంటే ఇక్కడే కన్విన్స్ అవ్వాలి అత్త. ఇప్పుడు అంటే ఫ్లాష్ బ్యాక్ని 2 రకాలుగా 3 ముక్కలు చేశాడు. మొదటి ముక్కలో బెడబట్టుకుని గెంటేటువంటి కథ వరకు చెప్పి, అత్త కొంతవరకు చెప్పి, అత్తకి తెలియని కథని ఇప్పుడు హీరోతో చెప్పించాడు. ఇది డైరెక్టర్ తెలివితేటలు. ఎందుకంటే స్క్రీన్ ప్లేలో భాగం అది. అద్భుతంగా అక్కడికి తీసుకొచ్చి వేశాడు కాబట్టి అక్కడ ఇప్పుడు అందరూ ఇక రియలైజ్ అయి తీరాలండి. అది విన్నా కూడా, ఎందుకంటే నువ్వు నీ మొగుడిని కాలిస్తేనే ఎంత బాధపడ్డావు, నేను నా తల్లిని పోగొట్టుకున్నాను, నా తాతని ఎంత ద్వేషించాలి, నిన్నెంత ద్వేషించాలి అని అడిగిన అటువంటి ఆ మాటలు చాలా బాగున్నాయి. నేను గోల్డెన్ డైలాగ్స్ అని ఎందుకన్నానంటే ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో ఈ మాటని కొన్ని కోట్ల మంది చాలా చోట్ల వాడేసి ఉంటారు. అంత గోల్డెన్ డైలాగ్స్ ఉన్నటువంటి సీన్. ఇక్కడ కూడా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందం ఒకటి ఉందండి. ఆ కథ తెరవగానే మన నదియా గారి కళ్ళల్లో నీళ్లు వచ్చినాయి. మీకేమనిపించింది? మారిపోయింది, సినిమా అయిపోయింది, లేచేద్దాం అని అనుకుంటా ఉంటారండి. కరెక్ట్గా ఆ టైంలో సమంత అవుట్ అయ్యేటువంటి షాట్ తీస్తే వెంటనే మీకు గుర్తొచ్చింది ఏంటంటే అప్పుడు సమంత కిడ్నాప్ అయింది కదా, ఇది మర్చిపోయారు మీరు. ఇంతసేపు 2 గంటల 50 నిమిషాలు సినిమా చూస్తా మీరు మర్చిపోయారు అది. కానీ ఆ షాటు అలా ఆమె వెళ్ళిపోయింది చూపించగానే
మనకి మళ్ళీ అయ్యో ఆమె కిడ్నాప్ అయ్యింది ఏమైందో అనే కథ ఉంది కాబట్టి నువ్వు కదలవు. నెక్స్ట్ అత్త అల్లుడు ఊళ్ళో తలబెట్టుకోవడం, ఆ నాన్నతో మాట్లాడించడం, ఇట్లాంటివన్నీ అయిపోయినాక ఇది బ్రహ్మానందం కిడ్నాప్ చేశాడని అక్కడ కూడా నీకు 3 అరే నేను దొంగస్వామిని అంటున్నావు, నీకు 3 మాటలు ఇచ్చాను అని ఆమె పెళ్లి జరగలన్నాను, జరగలేదు కదా, ఊహించిన వాడితో జరుగుతున్నారు, నాతో అవుతుందని ఊహించలేదు కదా, అలాగే నువ్వు ఎక్కడ మొదలెట్టావో అక్కడే ఆగిపోతావు అంటే ఆ టీవీలో అప్పుడే న్యూస్ వచ్చేసి మొత్తం ఇతని డబ్బులన్నీ పోయి ఆ 2 లక్షల బ్యాలెన్స్ మిగిలినాయి అని తెలిసిపోయింది. ఇలా సరదాగా అయింది. బట్ మనం విల్ వెయిట్. ఎందుకని 25 ఏళ్ల తర్వాత ఆ తండ్రి ఆ కూతురు కలవబోతున్నారు. నిజానికి మామూలు రచయిత దర్శకుడు హౌస్లో అద్భుతమైన పాత్రలు అన్నిటి మధ్య సీన్ పెడతాడు. కానీ ఎక్కడ సినిమా మొదలైందో అక్కడ ఆఫీసులో రౌండ్ టేబుల్ సమావేశంలో పెట్టి మనవణ్ణి సీఈఓ చేస్తానంటే కొంతమంది ఒప్పుకోకపోతే ఆ అమ్మాయి రాలేదు కదా 20% అమ్మాయి అనగానే అందరూ అలా చూస్తాండి, ఈయనకి అర్థమైపోతుంది, వెనక్కి తిరిగి చూడలేదా కానీ భుజం మీద చేయబడింది. ఈ షాట్కి డైరెక్టర్ మార్క్ వేయాలండి. నాన్న అనొచ్చు, కౌలించుకోవచ్చు, అక్కర్లా ఆ టచ్ ఎవరైతే తోసేశాడో అతని భుజం మీద కూతురు చేసి ఆ తర్వాత కలిసినాక మళ్ళీ లాస్ట్ షాటు కింద ఎవరు కనపడకుండా తాత మనవడు అంటే హీరో తాత చేతులు కలుపుకునే షాట్. ఇవి 2 డైరెక్టర్ క్రెడిట్స్. ఇది అయిపోయినా కూడా ఆయన మన వదలలేదండి. నేను చెప్పాను మీకు, త్రివిక్రము మనకి సుగంతో చేయడయ్యా వెళ్ళేప్పుడు కిళ్ళి కూడా ఇచ్చి పంపిస్తాడని పవన్ పాడిన పాటను మనకు చూపించాడు. ఒక్కళ్ళ గదిలో ఉండరు థియేటర్లోంచి, అక్కడే ఉండుంటారు మొత్తం అలా. సో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లే. దీన్ని అంటే మీకు చెప్తానని ఒక మాట చెప్పలేదు నాకు, ఇప్పుడు చెప్తున్నా. అది ఈ 3 జరిగితే నువ్వు కాపాడావా, నువ్వే క్రియేట్ చేసి నువ్వే కాపాడినట్టు నన్ను తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నావా అని ఆవిడ ఒక నింద వేసేసిందండి. మళ్ళీ అక్కడ డెడ్ లాక్ అవుతుందండి. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో అలాంటి అత్తని, కాలం పట్టుకునే అత్తని, తను నమ్మనే అత్తని, నిజంగా జరిగిన సంఘటన నువ్వు క్రియేట్ చేసావని నింద వేసిన అత్తని మార్చడం అంటే అంత తేలిక కాదు. పైగా ఆవిడ్ని గౌరవిస్తూ కోపం వస్తే శిక్షించు, వీలైతే క్షమించు అనే అద్భుతమైన డైలాగ్ చెప్పి ఆ అత్త క్షమించి ఒళ్ళో కూడుకోబెట్టిన బిడ్డలాగా తీసుకునేటువంటి ఒక అద్భుతమైన ఈ సినిమా మీరు అద్భుతంగా చూశారు. కానీ ఇవాళ ఎందుకు చెప్పానంటే, నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ యొక్క నేను ఈ మధ్య 2-3 సినిమాల్లో మీకు చెప్పాను, పెద్ద హీరోతో సినిమా రాసేప్పుడు స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి అంటే ఇది చూసి మీరు నేర్చుకుంటారని ఈ పాట ఒకటి చెప్పారు. 2 పవన్ బాడీ లాంగ్వేజ్కి 100 మార్కులు. ఎక్కడ అగ్రెసివ్గా కనపడ్డాయి, మామూలు సాధారణమైన పిల్లాడిలాగా 6 అడుగులు బుల్లెట్. ఎందుకంటే బుల్లెట్ చాలా సైలెంట్గా ఉంటుందండి, అది పేలితేనే దాని విలువ తెలుస్తుంది. సింహం గడ్డం తీసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్న పిల్లాడి కాదు కాబట్టి పవన్ అద్భుతంగా తీసుకెళ్ళాడు. సో స్టూడెంట్స్ ఒకసారి ఈ సినిమా చూసి పాట వినండి, పాట విన్నాక మళ్ళీ చూసి త్రివిక్రమ్ ఎక్కడెక్కడ ఎలా సర్దుకున్నాడు ఈ స్క్రీన్ ప్లే అని చూస్తే అప్పుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అన్నారు మీకు తెలుస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ ఆల్.